హంద్రీనీవా ప్రాజెక్టుకి నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అన్నది సాక్షి హైలైట్ చేసింది. శ్రీశైలం ప్రాజెక్టులో 842.3 అడుగులకి నీటి మట్టం చేరింది. అయినా కూడా మల్యాల పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. తీవ్ర వర్షాభావంతో రాయలసీమ జిల్లాలో తాగునీటికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. 821 అడుగుల నుంచే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీళ్ళని తెలంగాణ తరలిచ్చేస్తుంది. జూరాల నుంచి కుడి ఎడమ కాలువలు భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతల ద్వారా తెలంగాణకైతే నీళ్లు తరలించేసుకుంటున్నారు. వర్షాభావ పరిస్థితి నేపథ్యంలో శ్రీశైలంలోకి వరద ప్రవాహం వచ్చింది. నీటి లభ్యత మీద అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మనం ఎందుకు చేయట్లేదు అంటే, రేవంత్ కోసం ఇక్కడ మన ప్రజల్ని త్యాగం చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండటం కోసం అన్నటువంటి కోణాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది. మరి దీని మీదన మన నిమ్మల రామానాయుడు గారు ఏం చెప్తారో చూద్దాం. ఎందుకంటే మనం దీన్ని కన్ఫామ్ చేయలేం, వీళ్ళని ధృవీకరించడం, వాళ్ళు ఏం చెప్తారు అన్నటువంటిది చూద్దాం.